ఇరాన్ దారుణాతి దారుణమైనటువంటి వేధింపులు పాలైన వాళ్ళు. ఒకప్పుడు బైజంటైన్ మతం పాటించినటువంటిది, ఆ తర్వాత క్రైస్తవం వైపుకి మళ్ళారు, ఆ తర్వాత కాలంలో ఇస్లాం వైపుకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఎవరైతే కొమైనీ వీళ్ళ తర్వాతన, ఆ రెవల్యూషన్ తర్వాతన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మొదట్లో ప్రభుత్వం ఏర్పడి ఆ తర్వాత కాలంలో మతం ఖచ్చితంగా పాటించాల్సిందేనని అందరి చేత బలవంతంగా పాటింపజేశారు. అయితే ఏదైతే మేసా ఆమ్ని ఉదంతం తర్వాతన హిజాబ్ సరిగ్గా ధరించలేదంటూ హత్యకి గురైనటువంటి సంఘటన తర్వాత ఆగ్రహంతో రగులుతున్నటువంటి ప్రజలు తిరుగుబాట్లు చేశారు. అయితే ఈ మతపరమైనటువంటి ఫీలింగ్స్తో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ న్యాయమూర్తులుగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఏదైతే కాల్చి చంపమని ఉరివేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళు 3 జడ్జిలు ఉన్నారు. సుమారు 300 మందికి పైగా ఉరిశిక్షలు పడింది, ఉరిశిక్షలు వేయించింది 3 జడ్జీలు. ఇప్పుడు ఈ రెవల్యూషన్ అంటే ప్రభుత్వ వైఖరి మీద ఆగ్రహంతో రగులుతున్నటువంటి వాళ్ళు ఇక ఆయుధాలు చేతబట్టినట్టున్నారు. అలాంటి 3 జడ్జీలని సుప్రీంకోర్టు బయటే కాల్చి చంపి తనకి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఇది సంచలనం అవుతోంది, అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది ఇరాన్ వ్యవహారాల్లో.